బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఇప్పుడు ఆయనకి తెలిసి వచ్చింది నొప్పి. ఎవరితోటైనా ఫోటో దిగితే వాళ్ళకి ఆపాదిస్తూ అనేక వార్తలు రాసి రకరకాల అబద్ధాల వార్తలతోటి నింపేసి మురికి వార్తలతోటి రాసినటువంటి ఆంధ్రజ్యోతి వారికి ఇప్పుడు ఆయన ఫోటో అసలు 11 కోట్లు ఎక్కడైతే దొరికాయో ఆ ఓనర్ తోటే ఆయన ఫోటో దిగారు. ఇప్పుడు అబ్బెబ్బే నాకు సంబంధం లేదు, బోత్ ఆర్ నాట్ సేమ్ అని రాసుకున్నాడు. పైగా సాక్షిని తిడతాడు. చంద్రబాబు గారితో ఫోటోలు దిగితేనేమో అది చాలా పవిత్రం అంటారు, జగన్ గారితో ఫోటో షేక్ హ్యాండ్ ఇస్తేనేమో అది పెద్ద నేరం అట. ఏంటి ఇది అట అరాచక వార్తలు రాసేదేంది? విష్ణు గారు చెప్పండి, మీరు ఆ వార్త చదివి ఉంటారు కదా, మీకేమనిపించింది? ఇప్పుడు ఆ నొప్పి ఆయనకి తెలిసిందా? నిజంగా ఇప్పుడు 11 కోట్లు ఎక్కడైతే దొరికినాయో అదే ఫోటో ఆయనతోటే ఈయన ఫోటో దిగినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆయనకి సంబంధం ఉన్నట్లా లేనట్లా? సరే, ఆ 11 కోట్ల వ్యవహారం మీద అసలు కోర్టులోనే సబ్మిట్ చేయాల్సినటువంటి డబ్బు ఎస్బీఐకి ఇవ్వటం అసలు చల్లదని కూడా నిన్న న్యాయవాది మన కొసనం అన్నాయని చెప్పాడు. సో మీకేమనిపించింది? ఆంధ్రజ్యోతి ఇప్పుడు బుక్ అయినట్ట లేదా ఇటువంటి తప్పుడు వార్తలు రాసి? సార్, ఇప్పుడు దీని మీద రియాక్షన్ చూసిన తర్వాత వాళ్ళు రాసినటువంటి అన్ని వార్తల మీద కూడా అదే రియాక్షన్ ఉంటుంది, అదే రకమైన ఆలోచన ఉంటుంది, అదే ఇది ఉంటుందని చెప్పి వాళ్ళు ఫస్ట్ గమనించాలి. ఎందుకంటే మీరు రాసినటువంటి వార్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరన్నా ఫోటో దిగినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా, అటు పక్క చూసినా, ఇవన్నీ కల్పితమైనటువంటి కథలన్నీ కూడా రాసిన తర్వాత ఈరోజు ఒక ఫోటో ఇక్కడ జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి పేపర్లో పత్రికల్లో వచ్చినప్పటికల్లా షాక్ అయినట్టున్నారు. అది కాదు ఇది కాదు అని చెప్పని కొంచెం భుజాలు తడుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడింది. కాబట్టి మనం ఒకళ్ళ గురించి ఆరోపణ చేసేటప్పుడు, ఒకళ్ళ గురించి వార్త రాసేటప్పుడు ఏ రకంగా రాయాలి, ఎట్లా రాయాలి అని చెప్పనేది కూడా నియమ నిబంధనలు పాటించి వార్తలు రాస్తే మంచిదని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాబట్టి సాక్షి మీద సాక్షి కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండకపోతే ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రజలకి, ప్రపంచానికి తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుందా? అది రోతపత్రిక ఎందుకు అవుతుందండి? ఎవరు అబద్ధాలు రాస్తారో, ఎవరు అసత్యాలు రాస్తారో, ఎవరు పని కట్టుకొని కక్షతో, కార్పణ్యంతో ఇతరుల మీద కథనాలు రాస్తారో వాళ్ళ పత్రికలు అవుతాయి. ఎందుకు సాక్షి అవుతుంది? నిజంగా అక్షర సాక్షి ఏదంటే సాక్షి పత్రికే. సాక్షి పత్రిక పదే పదే రోత పత్రిక అంటాము, అందులో రాసినటువంటి కథనాలన్నీ అబద్ధము, వాళ్ళ పాఠకుల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు అంటే ఇది సరైనటువంటిది కాదు విష్ణు గారు. కాబట్టి నేను అందుకే వీళ్ళకి మురికి వార్తలు రాసే మురికి మీడియా అని చెబుతుంటాను. అబద్ధాలు రాయటం ఎందుకు, ఇప్పుడు బాధపడటం ఎందుకు? అదే కదా సార్, ఇప్పుడు అదే కదా సార్. ఎక్కడ వార్త అప్పుడెప్పుడో గుర్తుంటుంది మీకు, హైదరాబాద్లో ఏదో బ్యాంకులో 1000 కోట్లు డిపాజిట్ చేశారు జగన్ గారికి సంబంధించినవి అని చెప్పని రాసిన దగ్గర నుంచి ఈరోజు నిన్న మొన్నటి వరకు షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి వరకు ఎవడు కంట్రోల్ ఉంటాడు, ఎవడు ఎక్కడెక్కడ ఉంటాడు, ఎవడు వచ్చి ఫోటో దిగితే ఎవరిది కాదంటారు ఏంటి? ఇదంతా కూడా దాని ఆధారంగా కథనాలు లేకపోతే వార్తలు రాసి అంటగట్టినటువంటి ప్రయత్నము, ప్రజలకి ఉన్నటువంటి మైండ్లో కానీ మనసులో కానీ ఒక తప్పుడు సంకేతాలు లీడర్ మీద, పార్టీ మీద పంపించేటటువంటి ప్రయత్నము చేస్తున్నటువంటి సందర్భంలో ఇది కొంచెం ఈ రకంగా వార్త రావడం అనేది వాళ్ళు కూడా అనుకుని ఉండరు ఈ రకంగా వస్తుందని చెప్పారు. వాస్తవేనా? అది ఇప్పుడు పేపర్లో వార్తలు వచ్చినాయి, సీఎం రమేష్ గారిది ఆ విమానం అని వార్త వచ్చింది, కరెక్టేనా? అయితే అది కరెక్ట్ అయితే మరి ఆయనకి మరి వెంకటేష్ నాయుడుకి వాళ్ళిద్దరితో పాటు రాధాకృష్ణ గారికి, సీఎం రమేష్ గారికి ఎంత సన్నిహిత సంబంధం ఉందో అందరికీ తెలుసు కదా, చాలా మంది చెప్తారు. అంత మాత్రం చేత వాళ్ళందరికీ మరి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉన్నట్టు ఒప్పుకోవాలా? అదే సార్, ఇప్పుడు మా పక్క నుంచి, మా వైపు నుంచి వచ్చేటటువంటి ప్రశ్న కానీ, క్వశ్చన్ కానీ, లేకపోతే దీనికి సమాధానం చెప్పాలని కూడా అంటున్నాము. ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఆయన వెళ్ళి లోకేష్ని కలిశారు, ఆయన వెళ్ళి పార్లమెంట్ సభ్యులు వరుసగా నుంచోబెట్టి, కేంద్ర మంత్రులు వరుసగా నుంచోబెట్టి అందరి అటెన్షన్ పే చేసే విధంగా వాళ్ళందరితో కలిసి మాట్లాడటం జరిగింది. ఇదంతా ఎవరికి సంబంధించి అబద్ధాలు ప్రచారం చేయటము, ఒకళ్ళ మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేయటము, దీన్ని ఇప్పటికైనా సరే విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది ఋత్విక్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ, దాన్ని బుక్ చేసినటువంటి నిన్న సురేష్ బాబు, మన సుధాకర్ బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అది ఎంపీ సంబంధించినటువంటి, బీజేపీ ఎంపీ సంబంధించినటువంటి ఫ్లైట్ అని చెప్పని. ఇదంతా ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది?
ఇదందరూ అందరూ భాగస్వామి. ఋతుగా దానికి డబ్బులు కట్టేట్టుగా రిసిప్ట్ కూడా మనకి నిన్న చూపించాడు. మన వాళ్ళు కూడా ఇప్పుడు మనం కూడా ప్లే చేసినట్టున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒక ఒక నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నటువంటి వ్యక్తుల మీద, ఒక ప్రజలకు సేవ చేయాలనుకున్నటువంటి పార్టీల మీద, వ్యక్తుల మీద బుర్రజల్లి ఏదో ప్రజలకు దూరం చేయాలి అని చెప్పిన ఆలోచనలు సరైనటువంటిది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే విష్ణు గారు, 11 కోట్లు ఎక్కడైతే దొరికాయో ఆ ఫామ్ హౌస్ యజమానితోటే ఈయన ఫోటో దిగితే ఈయనకే సంబంధం లేదంట. వేరే ఎక్కడెక్కడో దిగితే మాత్రం అందరికీ బురద పూస్తాడంట, మురికి పూస్తాడంట, మురికి వార్తలు రాసి. అదే కదా సార్, ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమం అదే కదా. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. అందులో బోత్ ఆర్ నాట్ సేమ్ అని సర్టిఫికేట్ తీసుకున్నాడు. చాలా చాలా పవిత్రుడు అన్నట్టుగా హాస్పిటల్ సంబంధించిన దగ్గర ఎక్కడో కలిసాము అని చెప్పని. రైట్, ఓకే.